మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళాకారుడు మా శ్రీనివాసుడు. గోదావరి అలల మీద నిన్నిలా తేలుతున్నాయి నా కలలు. ఉదయం సూర్యుడు నవ్వితే నీ గాలిలా చేరుతుంటావు నాలో. రాజమహేంద్రవరం వీధుల్లో ఒంటరిగా నడిచే నా నీడా తప్పకుండా చేరే చోటు నీ రూపమే. ఓం నమ శివాయ. 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 దేవుడా, ఈసారైనా మంచి జాబ్ వచ్చి మా అమ్మ నాన్న బాగా చూసుకుంటారని చూడొచ్చు.
ఎవరి అమ్మాయి? ఎక్కడో చూసినట్టుంది. ఎవర్రా అమ్మాయి అలా చూస్తున్నా? నాకు తెలియదమ్మా. నిజంగా నీకు తెలీదా అన్నయ్య? సరే అమ్మా, ఇంటికి వెళ్దాం పలా. అరే కార్తీక్, టింకు ఫోన్ చేస్తున్నాడు చూడు. హలో టింకు, చెప్పు. హలో, ఎక్కడున్నావురా? సరదాగా బయటికి వెళ్దాం, వస్తావా కార్తీక్? గుడి దగ్గర ఉన్నాను రా. అమ్మా, టింకు వస్తున్నాడంట, పనుంది. టింకు నేను బయటకు వెళ్తాం, నువ్వు చెల్లి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. సరే నాన్న, జాగ్రత్తగా వెళ్ళి తొందరగా వచ్చేయండి, ఓకేనా? హలో కార్తీక్. హలో టింకు, మర్చిపోయావండి? మార్నింగ్ జాగింగ్ వెళ్దాం అని చెప్పాను కదా. అవునరా, మర్చిపోయాను. అదేంట్రా మర్చిపోవడం? నైట్ నీకు మరీ చెప్పాను కదరా వెళ్దామని. సారీరా, ఈ ఒక్కసారి నువ్వు వెళ్ళొచ్చు, నేను చాలా టైర్డ్ గా ఉన్నాను. సరేరా, బాయ్, నేను వెళ్తాను. సరే అమ్మా, నేను జాగింగ్ వెళ్ళొస్తా, బాయ్. సరే నాన్న, కొన్ని పాలు తాగేసి వెళ్ళు. వద్దమ్మా, అప్పటికే లేట్ అయిపోయింది, నేను వెళ్ళొస్తా. కొన్ని పాలు తాగు నాన్న. అరే నాన్న, నాన్న, ప్రసన్న, ప్రసన్న, కాఫీ తీసుకురామా. అమ్మా, పాలు తీసుకొనిరా. అమ్మా, టైం అయిపోతుంది. వస్తున్నానే, సేవలు చేయలేకపోతున్నానే, త్వరగా పెళ్లి చేసేయాలి నీకు. సరే ఆపమా, ఇంకా చాలమ్మా. అదేంటమ్మా, కొంచెమే కదా ఉన్నాయి, తాగు. ఒకసారి ఆగు, ఇల్లు మారదామన్నావు కదమ్మా. చూసానమ్మా, రేపు మారుదాం. ఓకే అమ్మా, వెళ్తున్నాను, బాయ్. ఏం పిల్లో. హాయ్ అండి. చెప్పు తెగిద్ది. హాయ్. హాయ్ అండి. వీడేంటి ఇలా ఉన్నాడు? హాయ్ అండి, నా పేరు కార్తీక్, నేను యూఎస్ నుంచి వచ్చాను. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? నార్మల్ గా చెప్తున్నా అండి. నార్మల్ గా అయినా నాకెందుకు చెప్తున్నారు? పరిచయం చేసుకుందామని చెప్తున్నా అండి. బాయ్. నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా? ఊళ్ళో చూసినామే కదా, అప్పుడు బాగానే మాట్లాడింది, ఇప్పుడు ఏంటి ఇంత సీరియస్ గా మాట్లాడుతుంది? అయినా ఈ అమ్మాయిని అర్థం చేసుకుని చాలా కష్టం అబ్బా.
సరే తీరిపోతుంది. ఏం చేస్తాం, తప్పదు కదా. అయినా అమ్మాయి గురించి ఎందుకు నేను ఎంతలా ఆలోచిస్తున్నాను. కార్తీక్, 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 ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, నార్మల్ గానేనమ్మా. సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, ఈ లోపు నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తా. సరే అమ్మా. బాగుంది, చాలా వచ్చింది. అమ్మా రామ్మ, బేరా అమ్మ బేరా, కామెడీ చూద్దు కదా. బయటకు వెళ్ళిన పని అంతా అయిపోయిందమ్మా. అయిపోయింది మా ఇల్లు నచ్చిందమ్మా. ఓకే అయితే. సరే అయితే ఇల్లు నీకు నచ్చింది కదమ్మా. సరే ఏం కూర వండావు? నువ్వు తిన్నావా అమ్మా? సరే కొంచెం సేపు ఆగిన తర్వాత తిందాం, ఓకేనా? ఏంటమ్మా ఇది? అమ్మ మా ఫ్రెండ్ లో ఉన్నాడు కదా. అయ్యో వాడు వచ్చా మా ఫ్రెండ్ అన్నాడమ్మా. అయ్యో ఏంటో ఈ పిల్లాడు అది అలా అన్నాడు, అసలు ఏమైంటుంది అలా ఆలోచిస్తున్నాడు? సర్లే ఏదైనా ఉంటే వాడే చెప్తాడులే. ఆగు నాన్న, అవుతుంది 5 minutes. కార్తీక్, ప్రసన్న, టిఫిన్ రెడీ అయింది రండి. వస్తున్నారా? వస్తున్నారా కార్తీక్, ప్రసన్న? అమ్మా వస్తున్నా. రండిరా. వస్తున్నానమ్మా. ఎంతసేపటి నుంచి పిలవాలరా మిమ్మల్ని? ప్రసన్న ఏది? వస్తుందిలే అమ్మా.
వస్తున్నావా? వస్తున్నానమ్మా. ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు రూమ్ లో? ప్రియా కాల్ చేసింది, ఫోన్ మాట్లాడుతున్నానమ్మా. ఎవరో వచ్చారు చూడనా. రే కార్తీక్, కార్తీక్, కార్తీక్. రండ్రా, కిచెన్ లో ఉన్నాము. కార్తీక్. హాయ్ ఆంటీ. హాయ్ ఆంటీ. హాయ్ రా, ఎలా ఉన్నారు? బాగున్నామా ఆంటీ? రండ్రా, కూర్చోండి, టిఫిన్ చేద్దాం. బయట తినేసి వచ్చామండి. దారా బయటికి వెళ్దాం, హాల్లో వెయిట్ చేస్తాం. సరేరా, హాల్లోకి వెళ్ళి కూర్చోండి. ఎక్కడికి వెళ్తున్నారు? సరదాగా బయటికి వెళ్దామమ్మా. ఇంకెక్కడికమ్మా? రోడ్డు మీదకి. నోరు మూసుకోవే నువ్వు. ఆగరా, తినేసి వెళ్ళు. చూసావా అమ్మా, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చాక నీ మాట కూడా వినట్లేదు. నువ్వు మూసుకోవే. అస్తమాటికి నన్ను ఎందుకంటావమ్మా? మరి ఆడి గురించి నీకెందుకే మరి? సరే అమ్మా, నేను వెళ్తున్నాను. సరే నాన్న. సరేరా అన్నయ్య, జాగ్రత్తగా రోడ్డు మీద తిరిగేసి వచ్చాయి. వచ్చానంటే దవడ పగిలిపోద్ది. సరే రండ్రా వెళ్దాం. సరేరా పద. అయిపోయింది. అయినా వాళ్ళ గురించి నీకెందుకే? నువ్వు తొందరగా తినేసి డాన్స్ క్లాస్ కి రెడీ అవ్వు, టైం అయిపోతుంది. సరే అమ్మా. స్నేహమే జీవితం రా, నవ్వులే మన ప్రపంచం. కలిసుంటే చాలురా, మిగతావన్నీ కదలే. అన్నం చేతిలో చెయ్యి వేసి ధూమం లాంటి కలలతో ముందుకే నడిచేద్దరే. ఏం జరిగినా పక్క పక్కనే రా. జీవితాంతం ఫ్రెండ్స్ రా, విడిపోకుండా ఉంటాం రా. కలిసి నడిచే వరకు ఈ దారి దారి అదేరా. వన్ కొట్టిన కాసులు కంటిలో కాఫీలురా, నవ్వుకుంటూ గడిపిన రోజులు మారడంలో హైలైట్ రా. లాస్ట్ బెంచ్ నవ్వులురా, చిన్న చిన్న ఫైట్లు కూడా. ఒక్క క్షణం కోపంగా, తర్వాత మళ్ళీ ఆటలేరా. ఎగ్జామ్స్ ముందు రాత్రులు గ్రూప్ స్టడీ పేరుతో చదివింది అసలే లేదురా. కానీ జ్ఞాపకాలు హీరోలురా.
నడిచే వరకు ఈ దారి దారి అదేరా కష్టం ఒకేసారి వస్తే గట్టిగా చేతులు పట్టుకుందాం రా కలిసి ఉన్నత వరకు ఎవరైనా మనల్ని గెలవలేరురా మా ఏంటి నానా మా చెల్లిది డాన్స్ క్లాస్ నుంచి ఇంకా రాలేదు. అవునా ఇంకా రాకపోవడం ఏమో తెలియదురా. సరే అమ్మమ్మ ఫోన్ చేస్తుంది, మాట్లాడతావా? లేదమ్మా తర్వాత మాట్లాడతా, నువ్వు మాట్లాడు. సరే. హలో అమ్మా, బాగున్నాను, మీరెలా ఉన్నారు? భోజనం చేశారా? నాన్నగారు ఎలా ఉన్నారు? ఇంకేంటి అక్కడ విషయాలు? ఎందుకమ్మా అప్పుడు? సర్లే, రేపు మార్నింగ్ పంపిస్తానులే కార్తీక్ చేత. సరేనా? ఉంటాను, బాయ్. నానా కార్తీక్, అమ్మమ్మ చెల్లిని తీసుకురమ్మంది, రేపు మార్నింగ్ వెళ్ళి డ్రాప్ చేసిరా. సరే అమ్మా, అయితే మార్నింగ్ తీసుకెళ్ళి డ్రాప్ చేస్తా. సరే నాన్న, తాతయ్యకి చూడాలని ఉందంట, సరే అమ్మా. తీసుకొని రమ్మన్నారు. సరే అమ్మా, నా నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటా. సరే నాన్న, పడుకోరైతే. గుడ్ నైట్. వెళ్ళేటప్పుడు కొంచెం లైట్ ఆఫ్ చేసి వెళ్ళు. సరే అమ్మా. హలో, చెప్పండి, ఏం చేస్తున్నారు? అవును, మా అమ్మ ఫోన్ చేసింది ఇందాక. ప్రసన్నాని పంపమంటున్నారు, మా నాన్నగారికి చూడాలని ఉందంట. సరే, రేపు కార్తీక్తో పంపిస్తానని చెప్పాను. అమ్మ రేపు దింపమన్నది వాళ్ళు. ప్రసన్నానా డాన్స్ క్లాస్కి వెళ్ళింది, ఇవాళ కొంచెం లేట్ అవుతుందని చెప్పింది. ఏదో ప్రోగ్రాం ఉందంట, అందువల్ల. అవునండి, కార్తీక్ని దింపమని చెప్పాను. మా అమ్మ చూడాలనిపిస్తుంది మా నాన్నగారికి అని చెప్పిందంట. రేపు మార్నింగ్ కార్తీక్ని తీసుకెళ్ళి దింపమంటున్నాను. అదే రేపు తీసుకెళ్తానన్నాడు. ప్రణీత్ వస్తున్నాడా? ఎప్పుడు వస్తున్నాడు? అవునా, ఎందుకు? హాలిడేస్ అప్పుడే ఇచ్చేసారా? ఎప్పుడు వస్తున్నాడు? ఎప్పుడు బయలుదేరుతున్నాడు? ఓకే, అయితే కార్తీక్కి చెప్తాను, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఓకే, బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. అవును, కార్తీక్ చెప్పాలిగా ఈ విషయం. కార్తీక్, నాన్న కార్తీక్, ఫాస్ట్ గారా. ఏంటమ్మా, ఏమైందమ్మా? నీకు ఒక సర్ప్రైజ్. ఏంటమ్మా? ప్రణీత్ వస్తున్నాడంట. అవునా, ఎప్పుడు వస్తున్నాడు? ఒక 5 days లో వస్తాడంట. ఒక 2 months హాలిడేస్ ఇచ్చాడంట, అందుకని వచ్చి ఉండి వెళ్తానని. అవునా అమ్మా? అవునానా.
చాలా టైం అయింది, పడిపోయింది. సరే నాన్న, గుడ్ నైట్. మార్నింగ్ చెల్లిని డ్రాప్ చేయాలి. అమ్మా, లైట్ ఆఫ్ చేయమ్మా. అమ్మా కాఫీ, అమ్మా బెడ్ కాఫీ. వస్తున్నా నాన్నా. ఇంకా జాగింగ్ కి వెళ్ళలేదా? లేదమ్మా, ఇప్పుడే లేచాను. చెల్లిని ఎప్పుడు డ్రాప్ చేసి వచ్చావురా? మార్నింగ్ 5 o'clock లేచి డ్రాప్ చేశానమ్మా. నానా, నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తా. నక్షత్ర, నక్షత్ర లెగు, టైం అయిపోయింది లెగు. రోజుకి పిల్లకి ల్యాప్లాప్ పోతున్నాను. అసలు అసలు ఆడపిల్లని అసలు నువ్వు మగోళ్ళకి ఎంతసేపు పడితే అంతసేపు అలా పడుకునే ఉంటున్నావు. అసలు ల్యాప్లాప్ పోతున్నా నేను. నక్షత్ర అసలు నీకు ఏం తెలుస్తలేదు. అసలు ఎన్నిసార్లు ల్యాప్లో కూడా తెలుస్తలేదు. అవునంటే అమ్మ 2 నిమిషాలు, అమ్మ 5 నిమిషాలు అని అంటావు. లేవు చెయ్యి, టైం టైం అయిపోయాక లెగుతావు. నక్షత్ర, 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 ఇప్పటికే లెగుతావమ్మా, టైం అవుతుంది. అసలు టైం తెలుస్తుందా నీకు? ఒక 5 minutes మా, లెగుస్తాను. నిన్ను లేపి లేపి నాకు చిరాకు వస్తుంది నక్షత్ర. నేను పొద్దున్న నీకు అత్తగారింటికి వెళ్ళాక అప్పుడు తెలుస్తుంది బాగాను. నక్షత్ర లేగవే, టైం అవుతుంది. నక్షత్ర, నీకు చెప్పలేను అసలు. వచ్చి ఏం పిల్ల ఈ పిల్ల. అయ్యో, టైం అయిపోయింది. అమ్మా, అమ్మా, పాలు తీసుకొనిరా. ఇప్పుడు లేచి పాలు పాలని కంగారు పెడుతున్నావు నన్ను. టైం ఎంతైందో చూసావా నువ్వు? సరే సరే, వెళ్ళమ్మా, తీసుకొనిరా. సరే అమ్మా, నేను ఫ్రెష్ అయ్యి వస్తా. అమ్మా, అయిపోయిందా? అవుతుంది, నేను తెస్తాను, వెళ్ళు. అమ్మ, టైం అవుతుందా, త్వరగా వస్తున్నావా? వస్తున్నానే. కంగారు పెడతావు, లేట్ గా లెగుస్తావు, నన్ను కంగారు ఎట్టించేస్తూ ఉంటావు. రేపు పొద్దున్న అత్తగారింటికి వెళ్ళాక. సరే సరేలే, ఎప్పుడు ఏదో అంటానే ఉంటది. నాకొద్దు.
సరే అమ్మా నేను వెళ్తున్నాను, బాయ్. సరే జాగ్రత్త. సరే అమ్మా, బాయ్. బాయ్. సరే బాయ్. ఇదిగోనరా ఈ పాటలోనే చూసాను ఆ అమ్మాయిని. నిన్నేమో అంత సీరియస్ గా మాట్లాడింది, ఇవాళ ఏంటో తెలియదు. చూద్దాం ఇవాళ ఏం జరుగుతుందో. కానీ ఆ అమ్మాయి మాత్రం ఉందరా, నచ్చింది బాగా. కళ్ళు ఉంటారా, నేరేడు కళ్ళు. ఏం చేస్తాం, బాగుంది. లైన్ వేస్తున్నాను కానీ నేను ఎందుకు పొగరు సమాధానం చెప్తే నాకు అర్థం కావట్లేదురా. దొంగ మొక్కంది. మీరే హెల్ప్ చేయాలరా, ప్లీజ్ రా. అరే ఓకేనా, అదిగోండి అక్కడ కూర్చుని ఉంది అమ్మాయి. మీరే ఏదో రకంగా మమ్మల్ని కలపాలి, ఓకేనా? సరేరా, నేను జాయిన్కి వెళ్ళి వస్తాను, మీరు కంటిన్యూ చేయండి, ఓకేనా? బాయ్. మనకు తెలియకుండా ఈడెప్పుడు వచ్చాడు ఈ పార్క్ కి. అయినా మనకెందుకు, ఈయన కలపడం కావాలి. సరే ఆ అమ్మాయిని ఇంటికి వెళ్తాం పదరా. ఆ అమ్మాయి ఎక్కడ ఉందిరా? అది కూడా ఆ అమ్మాయి ఎక్కడ ఉంది? సరేరా బాబు పద. సరే పదరా, ఆ అమ్మాయి ఎక్కడ ఉంది గెలుపుతాం పద. అది వెళ్దాం. చెప్పే, ఇంకా రాలేదాడు. ఇది ఏరియా? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు చెప్పు. పోయి మీరంతా ఫోన్ ఇవ్వండి. నువ్వు నా ఫోన్ తో మీకేం పని? ఏం చేసుకుంటా చేసుకో. ఫోన్ ఇస్తావా? ఎవరు నువ్వు? ఎవరు పంపించారు నిన్ను? నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? ఫోన్ ఇవ్వండి మీరు. అసలు ఏం చేస్తున్నారో ఏంటో మీకైనా తెలుస్తుందా? ఎవరు పంపించారు మిమ్మల్ని? చెప్పు అసలు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? బాబోయ్, నా ఫోన్ నాకు ఇస్తారా ఎవరా? ఏంటి మీరు ఫోన్? అసలు నీకు నాకేం సంబంధం? నా ఫోన్ తో మీకేం పని? ఏ తేజ, టింకు, ఏం జరుగుతుందిరా? ఏం చేస్తున్నారు మీరు? ఏంటి ఏం మాట్లాడుతున్నారు? ఏంటి ఇదంతా నువ్వు చేసావా? ఎవరైతే చెప్పు. నేను చెప్పేది ఇదంతా నువ్వు ప్లాన్ చేసావా? మౌని దగ్గరకు వచ్చి ఎలా చెప్తాను అనుకుంటున్నావా? సపోర్ట్ ఏంటి? ఫోన్ తీసుకోమంటావా లేదా? మీరు ఏం చేసుకుంటే చేసుకోమంది. అరే ఫోన్ నా దగ్గరకు వచ్చి నా ఫోన్ తీసుకున్నారు. నువ్వే తీసుకున్నావు. చేసుకుంటే ఫోన్ ఇమ్మంటావా లేదా? ఫోన్ ఇమ్మని చెప్పు. ఫోన్ చాలు అరే. అసలు ఫోన్ ఇమ్మని చెప్పు. ఫోన్ ఇవ్వండి ఇంకా. అరే ఫోన్ ఇవ్వండి ఇంకా. ఏం చేస్తున్నారు? మీకు చెప్పాను కదరా గుళ్ళో తన అని. సపోర్ట్ ఏంటి? ఇప్పుడు అమ్మ నా మీద కోపంగా ఉందిరా. అమ్మాయి నేను వచ్చేస్తున్నాను కదరా. అమ్మాయి చెప్పు. అమ్మాయి నేను లవ్ చేస్తున్నాను ఇప్పుడు. అంగీకరణ నాకు అందరూ కావాలి. మూసుకొని ఇలా అమ్మాయితో మాట్లాడరా. రండి మీ వాళ్ళని, నా ఫ్యూచర్ బాగుంటుంది. రెండు అవుదాం. సరే నేను జాయిన్ వెళ్తాను, మీరే ఏదో మాట్లాడి అమ్మాయిని ఒప్పించాలి. మళ్ళీ కొత్తగా తెలుసుకుందామని చేసామండి అంతే. చెప్పండి. సారీ అండి ఇందాక చేసిన దానికి. చెప్తారు కదా చాలా బాధపడుతున్నాడు. ఫోన్ లాక్కున్నట్టు మిమ్మల్ని గుళ్ళు చూసినప్పుడు మా వాడు మిమ్మల్ని చెప్పండి ఫాస్ట్ గా. ఏదో మీరు మా ఓన్ లవ్ యాక్సెప్ట్ చేయండి. అవునండి, మీరంటే వాడికి చాలా ఇష్టం, మీకోసం చచ్చిపోతాడు కూడా. ప్లీజ్ అండి యాక్సెప్ట్ చేయండి. అయినా మీరు చెప్తే నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి?
ఇదంతా నాకు అదేంటండి మీరు ఎలా అంటే ఎలా ఇందాక ఏం చేశారు చెప్తామండి? కదా పెద్ద పెంట, మళ్ళీ ఏం మొహం పెట్టుకొని మేము వచ్చారు? ఏదో మీ ఫ్రెండ్ సరదాగా గురించి చేసామండి, చెప్పడానికి మీరు నాకు సీరియస్ అసలు అవుతారని తన మేము అసలు ప్లాన్ చేశారు అనుకోలేదు. అదంతా. అయినా మీరు నాకు ఏం చెప్పకండి, ఇంకా వెళ్ళిపోండి అక్కడ నుంచి. నాకే చిరాకు ఇది వరకు మీరే యాక్సెప్ట్ చేయండి, ఇందాక వాడు చాలా మంచోడండి. చీప్గా బిహేవ్ అవునండి, చేశారు. అక్కడ మేము ఎంత ప్రాంక్ మంది ఉన్నారు, చేసినందుకు మీకు ఏం సారీ అండి. కనిపించట్లేదా? అయినా మీతో మళ్ళీ నాకు ఇష్టం లేదు. ఇప్పటికే చెప్పింది చాలు, మీరు వెళ్ళిపోండి. నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా, ఎందుకు అలా ఇరిటేట్ చేస్తున్నారు మీరు నన్ను? ప్లీజ్ వెళ్ళిపోండి ఇది ఆలోచించి చెప్పండి ప్లీజ్. అయితే. ఇంకేంటి, ఏమైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నావా? చెప్పు, ఏదో ఒక ప్లాన్ చెప్తావు కదా, అలా చేయి ఇలా చేయి అని చెప్పి. ఇంకేమైనా చెప్పాలా చెప్పు. అలా ఒకటి చెప్పారు, నువ్వు ఒకటి చెప్దు కానీ. అయినా నా మీద నువ్వెవరు చెప్పడానికి? మీ ఫ్రెండ్స్ దగ్గర నేను తీసుకొచ్చి ఫోన్ తీసుకొనమ్మని. నీ వల్ల వచ్చింది అదంతా. నీ దగ్గర గుడ్ ఒపీనియన్ ఉంది కానీ ఇప్పుడు లేదు. నువ్వు అసలు మాట్లాడుకోకేనా? అయినా నువ్వు నాతో మాట్లాడుకో, ఇదంతా నీ వల్ల వచ్చింది, నువ్వల్లే. నువ్వు ఇంకా మాట్లాడు ప్లీజ్, నాకు చాలా హెడేక్ ఉంది. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, వెళ్ళిపోండి. వద్దు, నాకేం చెప్పొద్దు మీరు. ఏంటి ఏదన్నా, ప్లీజ్ వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. నాకు ఇంకేం చెప్పొద్దు, అవుట్లో వెళ్ళిపోండి. బాబోయ్, ఏంటి మీరు? చెప్తున్నాను కదా ప్లీజ్. మీకు దండం పెట్టినా సరే మీకు ఏం అర్థం కావట్లేదా? వెళ్ళిపోండి ప్లీజ్, వెళ్ళిపోండి. నాకు వద్దు, నాకేం చెప్పొద్దు. నాకు ఇరిటేటింగ్గా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. మా వాళ్ళు ఏదో మీ గురించి తెలుసుకుందామని చేశారండి, నన్ను అంటారేంటి దానికి? అయినా నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా, మీరు నాకు చాలా ఇష్టం అని. కొంచెం వినొచ్చు కదా, కనీసం నాకు ఆన్సర్ అని ఇవ్వాలి కదండి. సరే ఇప్పుడు ఏంటో చెప్పు. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు, మళ్ళీ నేను విన్ను. సరే ఎక్స్ట్రాలు చేయకుండా సరిగ్గా చెప్పు. ఇప్పుడు ఏంటి? యాక్చువల్లీ మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు కూడా లవ్ వచ్చింది. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. కాదు చెప్దామనుకున్నాను, అందులో మీరే ఇదంతా చేసి చెప్పారు. బట్ ఓకే, ఇంకేంటి చెప్పచ్చు కదా.
అదేంటమ్మా అలా చిరాగ్గా ఉన్నావు? ఏమైందమ్మా? ఎందుకు అలా చిరాగ్గా ఉన్నావు? ఇవన్నీ నీకు చెప్పాలా? ఎందుకమ్మా ఎక్కడో కోపం నా మీద ఊరికే చూపిస్తావేంటి? విసిగిస్తావు నన్ను? ఎచ్చినదంటే ఇంక ఏదో ఒకటి అంటానే ఉంటావా? నువ్వు నా మీద అరుస్తున్నావేంటి? చెప్తున్నాను కదా ఏం లేదని. అదేంటి మాట్లాడుతూ వెళ్ళిపోతున్నావేంటి? ఆ బాగా నేనే లోకుగా కనిపిస్తున్నాను నీకు. అందరి మీద కోపం తెచ్చి నా మీద చూపించినట్టు నేనే ఇంట్లో కనిపిస్తున్నాను నేను. మీ నాన్న ఇంకా అలా చెప్పి ఇది అవుతున్నాడు, తెచ్చి నా మీద చూపించి కోపం అలాగా. నేనే ఇలా కనిపిస్తున్నాను నీకు. ఏంటో ఈ పిల్ల అసలు అర్థమే కాదు. అమ్మా సారీ అట్లే ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఉండాలి అనేసానమ్మా. ఎప్పుడు ఉండేది సర్లే. కదా. మన ఇద్దరికి మామూలే కదా ఇది. సరే అయితే బయటకు వెళ్దామా ఈరోజు? వేరే చోటుకెళ్దాం. సరే నేను అమ్మా. చెప్తాను, ఓకేనా? సరే. అమ్మా మార్చమ్మా. ఇది ఒక్క సీరియల్ అమ్మా. ఇంకెంతసేపు అమ్మా? ఎప్పుడు ఇదే ఒక్క సీన్ కార్తీక దీపం serial అమ్మా ఇది. అది కార్తీక దీపం కదమ్మా, ఆరిపోయే దీపం అమ్మా. నువ్వు అలా మాట్లాడదమ్మా, ఈ సీరియల్స్ వద్దు తెలుస్తుంది నీకు. నీలాగా ఉంది ఆ సీరియల్ కూడా. చూడు సరే అయిపోయింది కదా టీవీ. సరే అమ్మా. ఎప్పుడు అదే సీరియల్ చదువుతావేంటమ్మా? ఇది ఒక్క సీరియల్ కదమ్మా చూసేది. ఇది ఒక్క సీరియల్ అమ్మా నేను ఏదో ఒకటి చూసేది. చెప్తావు. సరే పడుకో. సరే టైం సరే అయిపోతుంది, పడుకో అమ్మా. నక్షత్ర, నక్షత్ర లేకు, టైం అవుతుంది. నక్షత్ర లేపునావా? నక్షత్ర ఉండమ్మా లేకు. లేస్తాను. ఏందమ్మా బాబు ఈ పిల్ల అసలు ఎప్పుడు లేగదు. చి బాబో నేను లేపేదా చిరాకు వచ్చేస్తుంది నాకు. అస్సలు లేప నేను. చి మాట్లాడిన అసలు నీతో. అమ్మా అమ్మా ఇప్పుడు లేగడమా? టైం ఎంత అయిందో చూసావా? చేస్తాను. సరే పాలు తెస్తాను తాగి. సరేనా? వంట ఏం చేయాలో కూరగాయలు చూస్తున్నానమ్మా. అమ్మా ఫాస్ట్గా. అమ్మా బాయ్.
నక్షత్ర నీరసంగా ఉందమ్మా, నువ్వు లేసి వెళ్ళమ్మా. సరే అమ్మా, నేను రెడీ అయ్యి వెళ్తా. అమ్మా, నువ్వు వెళ్తున్నా, నువ్వు జాగ్రత్త. ఏంటి ఎక్కడ ఉన్నాడు, ఇంకా కనిపించట్లేదు. చూద్దాం. తినేటి ఇంకా రాలేదు. హాయ్. హాయ్, వస్తున్నాను. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? నేను నీ గురించి ఎక్కడో చూశాను. ఇక్కడ ప్లేస్ బాగుంది, ఇక్కడ కూర్చున్నాను. ఓ అవునా, సరే సరే. ఇంకేంటి, మన ఫ్రెండ్స్కి నీ గురించి తెలుసు కదా, అంటే మన relation తెలుసు. సరే, ఇంకెవరికి చెప్పకు, ఓకేనా? ఓకే, చెప్పను. నువ్వు చెప్పావు కదా బంగారం, చేద్దాంలా. సరే పద. నీ అడుగుల సవ్వడి వింటే కాలం ఆగినట్టు అనిపించే, నీ చూపుల జలపాతంలో నా కలలు నడిచిపోయే, నీ నవ్వుల వెచ్చదనంలో నా బాధలు కరిగిపోయే, చేతిలో చేయి వేసిన క్షణమే కలలే నిజమయ్యే. మందారపు పువ్వులాంటి నీ మాటలు మాయ చేస్తే, నీలాంటి తారలోకంలో ఎలా నిన్ను మర్చిపోతే, నీ నవ్వుల వెచ్చదనంలో నా బాధలు కరిగిపోయే, చేతిలో చేయి వేసిన క్షణమే కలలే నిజమయ్యే. జీవితం ఓ చిరునవ్వు నీతో కలిసి పూయాలి, గాలిపాటై నడిచే సారి నీ వెంటనే సాగాలి, నీ నవ్వుల వెచ్చదనంలో నా బాధలు కరిగిపోయే, చేతిలో చేయి వేసిన క్షణమే కలలే నిజమయ్యే. సరే పద, ఇంక ఇంటికి వెళ్దాం.
ఉండొచ్చు కదా కొంచెం సేపు. లేదు, టైం అయిపోతుంది నాకు. ప్లీజ్ మాట్లాడుకోవచ్చు కొంచెం సేపు. లేదు, అమ్మకు కూడా కొంచెం బాగాలేదు. వచ్చింది ఇప్పుడే కదా, కొంచెం సేపు మాట్లాడుకుంటే ఏమైంది? బచ్చా వచ్చి చాలాసేపు అయింది, నీకు టైం తెలియట్లేదు అంతే. టైం చూసుకునే పరిస్థితిలో ఉన్నామే ఏంటి మనం? అయినా సరే వద్దు, ఇట్స్ గోన్ బి లేట్. ఉండొచ్చు కదా. నో, ఐ విల్ గో. ఇవాళ ఎంత బేగా వస్తావు? అంటే మమ్మీకి బాగాలేదు, కొంచెం ఫాస్ట్గా లేపేసింది, ఇంకా మమ్మీని చూసుకోవడానికి చెప్పి ఫాస్ట్గా వచ్చేసాను. మమ్మీకా నీకా? ఫేస్ చూస్తాను అర్థమైపోతుంది. బాబు నాకేం కాదు, నేను బాగానే ఉన్నా, కూల్. మమ్మీకే తెలుస్తుంది బాగా. తెలుస్తుందిలే నీ ఫేస్లో మొత్తం. నేను చెప్తున్నా కదా, ఐఎమ్ ఓకే రైట్ నౌ. అబ్బా చూద్దాం. సరే చూసుకోపో. ఆహా, నువ్వు అంటే నేను చేసేయాలండి. సరే ఏదో ఒకటి చేసుకుని, నిజం చెప్తాను, నమ్మవు అసలు. నమ్మాలేటి నువ్వు చెప్తే చూస్తే మరి తెలిసిపోతుంది నమ్మవా? కదా ఫేస్లో. నేను చెప్తే ఏది నమ్మవు నువ్వు. ఆ, ఎదుటోళ్ళు చెప్తే మట్టి నమ్ముతావా? నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను, నేను వినొచ్చు కదా. నేను క్లియర్గా చెప్తున్నాను కదా, నీకు ఒంట్లో బాగాలేదు ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది. లేదు, నేను చెప్తుండే కదా. కాదు, నేను ఐఎమ్ ఓకే ఫుల్ క్లియర్గా తెలిసిపోతుందిలే నీ ఫేస్లో. అయినా నేను ఇంతలా నవ్వుతున్నా కదా, నీకు అర్థం కావట్లేదా? నీ ఫేస్ నాకు అర్థమవుతుంది అని చెప్తున్నానా? వినవేటి ఇంకా నా మాట. మరి ఎందుకు నేను నీతో మాట్లాడలేను, నువ్వేమనుకుంటా అదే. సర్లే వదిలే, కానీ మా ఫ్రెండ్స్ని తీసుకొచ్చాను. మీ ఫ్రెండ్స్ని ఎప్పుడు చూపించవా? మా ఫ్రెండ్స్తో నీకు ఏం పని? పని పాట ఏమి ఉండదా? సరదాగా అడుగుతున్నానండి, తీసుకురావాలి కదా మీ ఫ్రెండ్స్ కూడా. మా ఫ్రెండ్స్ వస్తున్నారుగా. నో, నేను తీసుకురాను, నువ్వు ఏం చేసుకొని చేసుకో. తీసుకొస్తే ఏమైంది? మా ఫ్రెండ్స్ నాతో పనా మా ఫ్రెండ్స్తో పనా నీకు? నాకు నువ్వు కావాలి, మా ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్ కావాలి. నో, అయితే మా ఫ్రెండ్స్తో మాట్లాడుకో, నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. నేను చెప్పేది వినపడిందా? నాకు నువ్వు కావాలి, మా ఫ్రెండ్స్కి మీ. సరే అయితే నేను వెళ్తున్నాను, బాయ్. ఉండు కంజేపు. 2 నెలల తర్వాత 23/8/2025 అనుకోకుండా హీరో హీరోయిన్ బయటకు వెళ్ళారు. అసలైన స్టోరీ ఇప్పుడు మొదలు. చూడండి, ఈ ఫిలిం ఎవరిని ఉద్దేశించి కాదు. ఈ సినిమా కొన్ని ఉదాహరణలు తీసుకుని తీసాము. ఇందులో ఏమైనా తప్పులుంటే క్షమించండి. మూవీకి వెళ్తామమ్మా. సరే నాన్న. ఏంటి ఇటు పక్క వస్తున్నారు? వీడేంటి వాళ్ళ వస్తున్నాడు? తినేంటి ఇటువైపు వస్తుంది? తినే హౌస్ కూడా ఇక్కడేనా? నాకు ఎప్పుడు కనబడలేదు. నువ్వేంట్రా వాళ్ళ వైపు చూస్తున్నావు? ఏం లేదమ్మా, తెలిసిన వాళ్ళు. వాళ్ళు నీకెలా తెలుసు? అయినా వాళ్ళతో నువ్వు ఎంతలో ఉండాలి అంతలో ఉండు. సరే అమ్మా. అయినా వాళ్ళతో నీకు మాట్లాడేంట్రా? నువ్వేంటి వాళ్ళని చూస్తున్నావు? నాకు తెలుసమ్మా వాళ్ళు. వాళ్ళతో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి? వాళ్ళతో నీకు మాట్లాడేంటి? ఏం అసలు నీ లేదు, గురించి ఏమనుకుంటున్నావు? అంతే. మనం వెళ్ళే పని మనం చూసుకోవాలి. వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తావేంటి? మళ్ళీ ఫ్రెండ్ అంటావు. బుద్ధి లేకపోతే సరే నీకు. ఇంకోసారి అటు పక్క చూడాలి, గోపు పగిలిపోతుంది. బయటకు వచ్చినప్పుడు కొంచెం పద్ధతిగా ఉండు. నువ్వేనా మాట్లాడదు కాలేజ్ లో చూసుకో. హాయ్ అమ్మ, ఆగు వస్తున్నాను. నక్షత్ర ఆగమ్మా, నక్షత్ర నక్షత్ర ఆగు. మీ ఇల్లు ఇక్కడేనా? ఓ అవ్వునా, ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? మా ఇల్లు ఎక్కడే, ఎక్కడ ఉంటున్నాను నేను. ఎక్కడికి వెళ్తున్నారు? ఓ మీ మదర్తో ఎక్కడికైనా వెళ్తున్నావా? సరే అయితే. ఏంటి ఏమనుకుంటున్నారు మీరు? ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? పిలుస్తుంటే అలా వచ్చేస్తున్నావు నువ్వు? వీళ్ళెవరో నీకు తెలుసా? ఏంటి అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? అవును, ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలోనే? ఎవరో నీకు తెలుసా అసలు? వాళ్ళు ఎవరో అసలు నీకు తెలుసా? నీకు తెలుసా? తెలిస్తే ఇక్కడ వరకు రావు నువ్వు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పు. ఏంటి విడిపోయిన బంధాలన్నీ కలపాలి? నాకేం తెలుసు అక్క, తను ఇక్కడికి వచ్చేదాకా నాకు తెలియదు. బాగానే నాటకాలు ఆడుతున్నావు. నువ్వు చేసినవన్నీ మర్చిపోయాను అనుకుంటున్నావా? మర్చిపోడా కదేమో చిన్న విషయం అక్క.
అదే మర్చిపోయే విషయం కాదు, నాకు తెలుసు ఆ విషయం. మర్చిపోయే విషయం ఏమి కాదులే. నువ్వు చేసిన తప్పు ఏమైనా చిన్న తప్ప ఇంట్లో పెట్టుకున్నందుకు బాగా బుద్ధి చెప్పావుగా. తప్పంతా నాదే అంటావేంటి అక్క? నాదేం లేదు, బాగా కూడా లేదేంటి తప్పు. బాగానే ఉంది. అక్క అన్న బంధాల గురించి బంధుత్వాల గురించి నువ్వు నాకు చెప్పాలి. అలాంటి బంధాలన్నీ ఎప్పుడు మర్చిపోయాను. బంధాలను వదులుకున్నట్టు నేను వదులుకోలేను అక్క. బంధాల గురించి మాట్లాడుకో, అవి నీకు సెట్ కావు. నీకు తెలిసినంత నాకేం తెలుసు అక్క. ఆపు, నువ్వు చేసిందని ఇంకేం మర్చిపో. సరేలేండి. వీళ్ళెవరో నీకు తెలుసా? వీళ్ళెవరో నీకు తెలుసా? అసలు వాళ్ళ గురించి నీకు తెలుసా? అసలు వాళ్ళతో నీకు మాటలేంటి? నీకు మాటలేంటి వాళ్ళతోటి? ఏంటి నువ్వు? ఏంటి నువ్వేంటి? ఏంటి ఏం తెలియనట్టు తెలుసు? ఇక్కడికి వచ్చే విషయమే నాకు తెలీదు. ఏంటి విడిపోయిన బంధాలు కలపాలని చూస్తున్నావా? కలపాలనుకోవట్లేదు. మరి ఏమనుకుంటున్నావు? అసలు నాకు తెలియదు అక్క. నువ్వు ఇంక చెప్పు చాలు. ఏంటి అసలు వీళ్ళిద్దరు మాట్లాడేంటి? మీరిద్దరు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమవుతుంది? వాళ్ళెవరో నీకు ఏమవుతారో తెలుసా? వాళ్ళెవరో నీకు తెలుసా? అసలు వీళ్ళెవరో నీకు తెలుసా? నేను మీ పిన్ని, నేను నీ చెల్లి. తను మీ నాన్నగారు సెకండ్ వైఫ్. అవునమ్మా, నిజంగా తను నీకు పెద్దమ్మ అవుతాడు. ఏంటి నటిస్తున్నావా? నేనెందుకు నటిస్తాను అక్క? నాకు అదేం అవసరం లేదు. అయినా అక్క మొగుళ్ళ పెళ్లి చేసుకున్నాను, ఇంకా నాకు మాటలేంటి? అనవసరంగా నిన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని చాలా పెద్ద తప్పు చేశాను. బాగా బుద్ధి చెప్పావులే. అయినా నన్ను నేను అనుకోవాలి, వెనకాల ఏం జరుగుతుందో పట్టించుకోకుండా వదిలేసినందుకు. తప్పు రెండు వైపులా ఉంటుంది కదా అక్క. నువ్వు చేసింది చిన్న తప్ప నా జీవితం మీదే కొట్టావు కదా. అనుకోకుండా జరిమి తప్పు అంటావేంటక్క? తప్పనక ఇంకేమనాలి? నువ్వు మంచి చేసావని ఆనందపడాలా? దేనికక్క? అసలు నాకు తెలియదు అక్క, కర్మ. నువ్వు అలా అని సర్ది చెప్పుకోకు, నమ్మడానికి నేను సిద్ధంగా లేను. అసలు నాకు తెలియదు అక్క. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. అసలు ఈ పిల్ల ఇప్పుడు చెప్తేనే తెలిసింది నాకు. ఇక చాలు, ఆపు, నటించుకో. నటించాల్సిన పని నాకు లేదక్క. నాకు అసలు ఏం తెలియదు అక్క. అసలు నీకేమీ తెలియకుండానే నువ్వు అని నడుపుతున్నావా? అసలు ఏం తెలుసు నాకు? అసలు నన్ను అడిగితే ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకునేటట్టు చేస్తున్నావా? ఈ పెళ్ళి ఇక్కడికి వస్తే కానీ నాకు తెలియలేదు అసలు ఈ విషయం ఇలాగనేసి. అసలు కనిపించాను నీకు, నీతో మాట్లాడానా? దూరం అయిపోయావు ఎప్పుడో అనుకున్నావు, ఇప్పుడు దగ్గరికి వచ్చాక ఇలా వాళ్ళు లవ్ అంటున్నారు, ఏం చెప్తావు? ఏం చెప్పను, ఇప్పుడు నేను అదే కదా మాట్లాడుతున్నాను. ఇప్పుడు వాళ్ళిద్దరూ మీరు లవర్స్ కాదు అన్నా చెల్లెలు అని చెప్పమంటావా? ఏమో ఇప్పుడు అదే కదా చెప్పాలి నాకు. నేను అదే ఇప్పుడు ఆలోచిస్తున్నాను అక్క. నాకు అసలు తెలియదు అక్క అసలు. సరే వెళ్ళి చెప్పు. నేను వెళ్ళి ఏం చెప్తాను అక్క? ఇద్దరు వెళ్ళి చెప్దాం. ఇంకేముంది, ఇంకా అదే ఇద్దరం వెళ్ళే చెప్పాలి. ఇంకా నేను ఒక్కదాన్ని వెళ్ళి ఏం చెప్తాను? ఇంకా నువ్వు ఇలాంటి రిపీట్ కాకుండా చూసుకుంటావా? నేను అసలు రిపీట్గా నువ్వు చెప్పక్క. ఇంకా ఏంటి ఇదంతా నీకేం తెలీదా? నాకు తెలీదు అసలు. నిజం చెప్పు, ఇదంతా నాకు తెలీదు. ఏం తెలీదు అసలు నన్ను ఏం చేయకుండా మా డాడీ చేసిన పనికి ఇదంతా నీకు తెలుసు, నా దగ్గర దాచా. దగ్గర దాచడానికి ఏం లేవు, నీకు అన్నీ తెలిసినాయే కదా. ఏం కాదు, ఏం నాకే తెలియదు, నేను ఇంకా షాక్ లో ఉన్నాను. నువ్వు ఓవరాక్షన్ చేయకుండా నా దగ్గర దాచాను. ఇంకా దొరికిపోయిన తర్వాత నాకు ఏం మాట్లాడదు. ఇంకా తెలుసు కదా. అసలు నాకు తెలియదు, మా డాడీ కూడా నాకు ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు నువ్వు నేను బ్రదర్ అండ్ సిస్టర్స్ అంట. ఏం చేద్దాం ఆపేద్దామా? చెప్పు. చెప్పేది నేను ఇంకా షాక్ లో ఉన్నాను. చెప్పేది ఏంటి అక్కడ మా అమ్మ లేదు. ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా కాదు, ఇప్పుడు నువ్వు నేను బ్రదర్ అండ్ సిస్టర్స్ అంటే ఏం చేయలేము. నేను ఇంకా ఏం చేస్తావు? మనం కొట్టుకోవడం కాదు, వాళ్ళ పాస్ కూడా తెలుసుకోవాలి కదా. నీకు చెప్తారా? వాళ్ళు నీకు చెప్తారా? చెప్పు. మరి ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు? వాళ్ళు చెప్పలేదు. ఏదో ఒకటి పులిహోర కలిపి చెప్పుకోవచ్చు కదా. ఏం చెప్తావు అసలు నువ్వు? మీ మమ్మీ నీకే చెప్పలేదు. ఇప్పుడు నీకు ఏం చెప్తారు? మా అమ్మ నాకు చెప్పలేదు, నీకు చెప్పలేదు. ఆతో మాట్లాడి తింటావా? నాకే ఇంకా క్లారిటీ లేదు. మా నాన్నతో ఫోన్ చేసి అడగాలి, మా అమ్మని అడగాలి. ఏదో ఒకటి చేసుకో. ఆపేద్దాం, గట్టి మాట్లాడదా. ఇంకా నువ్వు సెట్ అవ్వదు. ఏంటి సెట్ అవ్వదో బాగా నాకు చిరాకు వస్తుంది. సరే ఇప్పుడు ఏం చేద్దాం సరిగ్గా చెప్పు. కలిసి మన ఇద్దరు ఏం అవ్వదు అక్కడ. ఇప్పుడు ఏం కూర్చోడానికి ఏం లేదు. ఇంకెలాంటి కదా, నీ చెల్లి తన నీ పిన్ని, నీకు పెద్దమ్మ అవుతుంది, నీకు అన్నయ్య అవుతాడు అంతే. అవన్నీ నీకు తర్వాత చెప్తాను, ఇప్పుడు కాదు. సరే పద.
మళ్ళీ కలుద్దాం. నీడలు మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు మమ్మల్ని ఆదరించినందుకు ప్రతి ఒక్క ప్రేక్షకులకు మా కృతజ్ఞతలు. ఇలాగే మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. ఇంకటితో సెలవు. అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారే, ఈ గాలి కూడా అడుగుతుందే. నీ నవ్వులేని లోకం నన్ను నిద్రలేనిగా జారేస్తుందే. మీరు లేని జీవితం నాకు జీవించమంటే అర్థమే కాదే. డైనింగ్ మెజ్జ పైన బూడిదలైనా వేడేడి రోజులు ఫోటో